ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ జియోగ్రాఫిక్ డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ఆన్సర్ జనవరి 27. నేషనల్ జియోగ్రాఫిక్ డే జాతీయ భౌగోళిక దినోత్సవం అన్నమాట జనవరి 27. అసలు ఈ దినోత్సవం జరపడానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక మన భారతదేశంలో జియోగ్రాఫిక్కు సంబంధించి అత్యంత అద్భుతంగా తెలుసుకోవడం కోసం ఒక మ్యాగజైన్ అనేటువంటిది ఉందన్నమాట. అదే నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ అనమాట. అసలు ఈ మ్యాగజైన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ మ్యాగజైన్ అంటే కనుక 1888లో ఈ మ్యాగజైన్ ఏర్పాటైంది. 1888లో ఈ మ్యాగజైన్ ఏర్పడింది అనమాట. ఇది ఒక మంత్లీ మ్యాగజైన్ అనమాట. ప్రతి నెల కూడా ఆ సంచిక మనకు విడుదల అవుతుందన్నమాట. కాబట్టి మంత్లీ మ్యాగజైన్ అని గుర్తుపెట్టుకోవాలి. 1888లో మొదటి సంచిక రిలీజ్ అయిందనమాట, నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్. శత జయంతి, 100 సంవత్సరాలు ఆ మ్యాగజైన్ పూర్తయిన సందర్భంగా ఆ మ్యాగజైన్ శత జయంతిని దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా జనవరి 27ను నేషనల్ జియోగ్రాఫిక్ డేగా జరుపుకుంటున్నారన్నమాట. నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ అనేటువంటిది వేల కొద్ది వస్తువులను కవర్ చేసిందంట. సుందరమైన శాంతియుతమైన బాలినీస్ నృత్యకారులు డ్యాన్సర్స్ అనమాట. నృత్యకారుల నుండి వేటగాళ్ళచే క్రూరంగా జంతువులను చంపడం, ఇట్లాంటి విషయాలన్నిటినీ కూడా ఆ సంచికలో అత్యంత అద్భుతంగా ప్రచురించిందనమాట. కానీ ఈ మ్యాగజైన్ యొక్క గొప్పతనం ఏంటంటే కనుక సుందరమైన శాంతియుతమైన బాలినీస్ నృత్యకారుల నుండి వేటగాళ్ళచే క్రూరంగా జంతువులను చంపడం వంటి వరకు ఈ మ్యాగజైన్లో అత్యంత అద్భుతంగా ప్రచురించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? దీన్ని NATGEO అని కూడా పిలుస్తారు. దీన్ని సింపుల్గా NATGEO అని కూడా పిలుస్తారనమాట ఈ మ్యాగజైన్ను. NAT అంటే నేషనల్, GEO అంటే జియోగ్రాఫిక్ అని అర్థం. కాబట్టి ఈ మ్యాగజైన్కి ఏమని పేరు అంటే కనుక సింపుల్గా NATGEO అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2017 నుంచి మనకి ముఖ్యంగా ఈ డేని నిర్వహిస్తూ ఉన్నారంట. సెకండ్ క్వశ్చన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వివరాల మేరకు ఇండియాలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ CEC. ఓకేనా? ఆన్సర్ 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారంట. 97 కోట్ల మంది. చూడండి, మన దేశంలో ఈ సంవత్సరం 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అంటే సార్వత్రిక ఎన్నికలు జరిగి ఇప్పుడు 5 ఏళ్ళు అయింది కాబట్టి లోక్సభ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయన్నమాట. ఈ క్రమంలో ఓటర్ల జాబితాను తయారు చేసిందనమాట ఎలక్షన్ కమిషన్. దానికి సంబంధించి ఈరోజు ఆ వివరాలను తెలియజేయడం జరిగిందనమాట. చాలా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారంట. ఇందులో మహిళా ఓటర్లు 47 కోట్ల మంది, పురుష ఓటర్లు 50 కోట్ల మంది. 97 కోట్ల మంది ఓటర్లు ఉంటే మహిళలు 47 కోట్లు అయితే పురుషులు 50 కోట్లు అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 18 నుంచి 19 ఏళ్ళు కలిగినటువంటి ఓటర్లు 1.73 కోట్లు. 18 నుంచి 19 ఏళ్ళు కలిగినటువంటి ఓటర్లు 1.73 కోట్లు అనమాట. అంటే ఓటు హక్కు వయసు అనేటువంటిది 18 ఏళ్ళు కదా. కాబట్టి కొత్తగా నమోదు చేసుకున్నటువంటి ఓటర్లు అనమాట. కాబట్టి 18 ఏళ్ళు కలిగి ఓటర్లు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది? 1.73 కోట్లు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూద్దాం. పోలింగ్ కేంద్రాలు 12 లక్షల పోలింగ్ కేంద్రాలు అనమాట. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల పరంగా మొత్తం పోలింగ్ కేంద్రాలు ఏంటంటే 12 లక్షలు అనమాట. 12 లక్షలు. నెంబర్ 3 ఇది. నెంబర్ 4th పాయింట్ చూద్దాం. ఇక్కడ పోలింగ్ సిబ్బంది, రేపు పోలింగ్ బూత్లలో సిబ్బంది ఉంటారు కదా, ఆ సిబ్బంది పరంగా 1.5 crores, 1.5 కోట్ల మంది పోలింగ్ సిబ్బందిని నియమించబోతూ ఉన్నారన్నమాట. 1.5 కోట్లు. నెక్స్ట్ నెంబర్ 5 చూద్దాం. 1951లో 17.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారంట. 1951లో మనకి మొట్టమొదటిసారిగా ఓటర్ల జాబితాను లెక్కించడం జరిగింది. అంటే 1952లో మొట్టమొదటిసారి ఎన్నికలు జరుగుతాయి అన్నమాట. మన దేశంలో మొట్టమొదటిసారిగా లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1952లో జరుగుతాయి. కాబట్టి 1951 నాటికి ఓటర్లు ఎంతమంది అంటే కనుక 17.32 కోట్ల మంది ఉండేవాళ్ళనమాట. గత ఎన్నికల్లో అంటే 2019లో 91.20 కోట్లు,
91 కోట్లు అనమాట, 91.20 కోట్లు అనమాట. ఇప్పుడు 2024లో 97 కోట్లు అనమాట, 97 కోట్లు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మొట్టమొదటి లోక్సభ ఎన్నికల్లో 1952లో ఎన్నికలు జరిగాయి కదా, అప్పుడు 45% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారనమాట. 45% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారనమాట. అంటే 100 మంది ఓట్లు ఉంటే కనుక 45 ఓట్లు పడ్డాయి అంతే. అంటే ఓటు హక్కు వినియోగించుకుంది కేవలం 45% అనమాట, 45% అనమాట. ఓకే, అప్పుడు అవేర్నెస్ అంత లేదు. ఇట్లా ఎలక్షన్ కమిషన్ అవేర్నెస్ తెచ్చి ఇప్పుడు 2019 గత ఎన్నికల్లో ఓటు హక్కును ఎంతమంది వినియోగించుకున్నారు అంటే కనుక 67% మంది, 67% మంది వినియోగించుకున్నారనమాట. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే కనుక గత ఎన్నికల్లో కంటే ఈ ఏడాది అంటే ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో మరింతగా శాతం పెరగాలి అనేది నిర్ణయించిందనమాట. దానిలో భాగంగా అవేర్నెస్ తీసుకొస్తూ ఉందన్నమాట. ఇటీవల మనందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కొంతమందిని ఐకాన్స్ను పెట్టారనమాట. ఓటర్లలో చైతన్యాన్ని తీసుకురావాలి, ఆ ఓట్ల శాతాన్ని పెంచాలనే ఉద్దేశం మీద ఇటీవల మనం చూసాం. నర్మదియాను, అదేవిధంగా ఒక యాక్టర్, ఒక నటుడు రాజ్ కుమార్ రావును, సచిన్ టెండూల్కర్ను, ఇట్లా గొప్ప గొప్ప ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంటే కనుక ఐకాన్స్గా వాళ్ళను అంటే అంబాసిడర్ అనమాట. ఓకేనా, అవేర్నెస్ తీసుకురావడంలో వాళ్ళ పాత్ర ఉండాలనేటువంటి విషయం మీద వాళ్ళని నియమిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. ఇది ఎలక్షన్ కమిషన్ ఈరోజు మనకు తెలిపినటువంటి వివరాలు అనమాట. ఇంకా ఏ రాష్ట్రంలో ఎక్కువ, ఏ రాష్ట్రంలో తక్కువ, ఇవన్నీ కూడా మనకి ఇంకా తెలపలేదు. అవి వచ్చినప్పుడు తర్వాత చూద్దాం. ఈ రోజుకి ఇవి మైండ్లో పెట్టుకోవాలి అందరూ కూడా. ఓకేనా, ఆటోమేటిక్గా ఓటర్లు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంటారంటే మనందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్ అని. ఉత్తరప్రదేశ్లో ఓటర్లు ఎక్కువ, జనాభా అక్కడే ఎక్కువ కాబట్టి. తక్కువ ఓటర్లు ఎక్కడ ఉంటారంటే సిక్కింలోనో గోవాలోనో ఇట్లా ఉంటారు. సరే, వచ్చినప్పుడు చూద్దాం అవన్నీ కూడా. ఓకేనా, ఇదనమాట ఎలక్షన్ కమిషన్ ఈరోజు తెలిపినటువంటి వివరాలు. నీట్గా రాసుకోవాలి. అదేవిధంగా మీరు రాసుకోవడం ఇబ్బంది అయిపోతే కనుక మన దగ్గర పీడిఎఫ్ ఫైల్ ఉంటుందన్నమాట. నీట్గా తీసుకొని చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా, రోజు చెప్పే విషయమే. ఓకేనా, పీడిఎఫ్ తీసుకొని చదువుకుంటూ రండి మీరందరూ కూడా. ఇకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ఇటీవలనే, ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కదా మనకు కూడా. ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల పరంగా ఆల్రెడీ తెలంగాణ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగబోతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే కనుక మనకు కూడా ఆ ఓటర్ల జాబితాను, తుది జాబితాను రిలీజ్ చేసిందనమాట. ఆ వివరాలు కూడా మనం చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు ఎంతమంది? 4,08,07,256 మంది అనమాట. అందులో పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, ఏ జిల్లాలో ఎక్కువ, ఏ జిల్లాలో తక్కువ, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం మనం. కానీ మీరు తెలిసి మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి అవన్నీ కూడా. ఇవి రాసుకొని లేకపోతే దీని కిందనే ఆంధ్రప్రదేశ్ అని పెట్టి రాసుకోండి, నేర్చుకొని. ఓకేనా, కామెంట్ బాక్స్లో మీరు ఏం చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎంతమంది ఓటర్లు, పురుషులు ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చూద్దాం ఎంతమంది చేస్తారనేది. థర్డ్ క్వశ్చన్, పద్మ పురస్కారాలు 2023కు గాను ఎంతమందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించబడ్డాయి? చూడండి, పద్మ పురస్కారాలు అంటే పద్మవిభూషణ వస్తుంది, పద్మభూషణ్ వస్తుంది, పద్మశ్రీ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే పద్మ పురస్కారాలకు సంబంధించి పద్మశ్రీ అవార్డులు ఎన్ని అని అడుగుతున్నాడు. ఎన్ని అంటే కనుక 110. పద్మవిభూషణ అవార్డులు 5 మందికి ఇచ్చారు. పద్మభూషణ్ వచ్చేసి 17 మందికి ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ వచ్చేసి 110 మందికి ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం 132 పద్మ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన పద్మశ్రీ పురస్కారాలు 110 మంది. అందరినీ మనం చెప్పుకోలేం, అవసరం కూడా లేదు. మనం బాగా నేర్చుకోవాల్సి ఉంటే ఏంటంటే పద్మవిభూషణ్ బాగా 5 మంది నేర్చుకోవాలి, బాగా కంప్లీట్గా వాళ్ళ వివరాలు కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా. పద్మభూషణ్ వాళ్ళ వివరాలు అవసరం లేదు, కానీ ఎవరెవరికి వచ్చాయి, వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఏ రంగానికి చెందిన వాళ్ళు అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇక పద్మభూషణ్ 17 మందిని నీట్గా నేర్చుకోవాల్సిందే, ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాల్సిందే వాళ్ళ పేర్లు. ఓకేనా, మనం చెప్పలేకపోయినా వాళ్ళకు ఒక వ్యక్తిని అడిగితే కనుక వాళ్ళకి అవార్డు వచ్చిందని చెప్పగలగాల మనం. ఆ రకంగా అన్నా మనం చూసుకోవాలన్నమాట అవార్డ్స్. రేపు ఎగ్జామ్లో ఒకవేళ పద్మశ్రీ అడిగారనుకుందాం, కింద ఆప్షన్లో పద్మ పురస్కారాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు ఇచ్చింటారు. మీరు పద్మవిభూషణ్ నేర్చుకొని పద్మభూషణ్ నేర్చుకుంటే మిగిలిన వాళ్ళు పద్మశ్రీ అని అర్థమైపోతుంది మీకు. అంతేగాని 110 మందిని నేర్చుకోవాల్సిన అవసరం లే, అని మనం చెప్పుకోవాలి. కాబట్టి కొంతమంది పేర్లను అయితే నేను మీకు ఇస్తున్నా. కానీ 110 మందిలో కొంతమంది పేర్లు ఆర్ట్ కళలకు సంబంధించి కొంతమంది చూస్తే నారాయణ కేరళ, శాంతిదేవి బీహార్,
ఊర్మిళ ఉత్తరప్రదేశ్, రుద్రపాల్ వెస్ట్ బెంగాల్, మహావీర్ సింగ్ హర్యానా, గీతారాయ్ బర్మన్ వెస్ట్ బెంగాల్, కిరణ్ నాడర్ ఢిల్లీ. వీళ్ళు ఆర్ట్ అన్నమాట, కళలకు సంబంధించి వీళ్ళ పేర్లు రాసుకోండి, కొంతమందిని ఇంపార్టెంట్. అదే సామాజిక సేవ సోషల్ సర్వీస్ సంబంధించి సోమన్న కర్ణాటక, మన పొరుగు రాష్ట్రం కాబట్టి సోమన్న కర్ణాటక. అదేవిధంగా రాజన్న కర్ణాటక సామాజిక సేవ, గుర్విందర్ సింగ్ హర్యానా సామాజిక సేవ, సనో వామూజా ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ అన్నమాట, సనో వామూజా సామాజిక సేవ. ఇది సామాజిక సేవలో కొంతమందిని. వైద్యం మెడిసిన్ పరంగా చూసుకున్నప్పుడు నాచియార్ తమిళనాడు వైద్యం మెడిసిన్ అనమాట. రాధాకృష్ణను ఉత్తరప్రదేశ్, రాధేశ్యామ్ ఉత్తరప్రదేశ్, చంద్రశేఖర్ కర్ణాటక, మన పొరుగు రాష్ట్రం కర్ణాటక, చంద్రశేఖర్ వైద్యం, నాచియార్ తమిళనాడు పొరుగు రాష్ట్రం వైద్యం. అదేవిధంగా రాధాకృష్ణన్ ఉత్తరప్రదేశ్, రాధేశ్యామ్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ దయాల్ మావ్ ఉత్తరప్రదేశ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ధన్రాజ్ రాజస్థాన్, ప్రేమ్ ధన్రాజ్ అనమాట రాజస్థాన్, వీళ్ళు వైద్యం అనమాట. క్రీడలకు సంబంధించి నోట్ చేసుకోండి. క్రీడలు 7 మంది ఉన్నారన్నమాట క్రీడాకారులు, 7 మంది పేర్లు నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. జోష్నా చిన్నప్ప తమిళనాడు, రోహన్ బోపన్న కర్ణాటక, గౌరవ్ ఖన్నా ఉత్తరప్రదేశ్, సత్యేంద్ర సింగ్ మధ్యప్రదేశ్, ఉదయ్ విశ్వనాథ్ పాండే మధ్యప్రదేశ్. నెక్స్ట్ పూర్ణిమో మహతో జార్ఖండ్, చార్లెట్ చోపెన్ గౌరవ్ ఖన్నా ఉత్తరప్రదేశ్ అనమాట. వీళ్ళనమాట 7 మంది నోట్ చేసుకోవాలి. వ్యవసాయంలో నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సర్బేశ్వర్ బాసుమతరి వ్యవసాయం, సత్యనారాయణ వ్యవసాయం కేరళ. వ్యవసాయంలో వీళ్ళిద్దరి పేర్లు నోట్ చేసుకోండి. అదేవిధంగా ఒక విదేశీయుడు యోగా గురువు అనమాట, కిరణ్ వ్యాస్ ఫ్రాన్స్ దేశం అనమాట. విదేశీయుడు అంటే ఫ్రాన్స్ సంతతికి చెందినటువంటి మన భారతీయుడు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. కిరణ్ వ్యాస్, ఇతని పేరు కూడా నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇంకా సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సైన్స్లో జోడి క్రజ్ తమిళనాడు సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఇతని పేరు నోట్ చేసుకోవాలి. సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మరొక ఫ్రాన్స్ దేశస్థుడు అనమాట, విదేశీయుడు, హియరీ సిల్వేన్ ఫిలియోజల్ ఫ్రాన్స్ దేశం అనమాట, సైన్స్ అండ్ ఇంజనీరింగ్. మరొక విదేశీయుడు ప్రజా వ్యవహారాలు, పబ్లిక్ అఫైర్స్ అనమాట, విదేశీయుడు పబ్లిక్ అఫైర్స్. ఓకేనా, ఒకనికి వచ్చిందనమాట పపువా న్యూగినియా దేశస్థుడికి. ఓకేనా, పపువా న్యూగినియా దేశస్థుడికి వచ్చిందనమాట. ఇట్లా కళలకు కొంతమందిని చెప్పిన, సామాజిక సేవలో కొంతమంది పేర్లు చెప్పా, వైద్యంలో కొంతమంది పేర్లు చెప్పా, క్రీడలలో మొత్తం లిస్ట్ ఇచ్చా నేను. ఓకేనా, అదేవిధంగా వ్యవసాయంలో కొంతమంది పేర్లు, యోగా గురువు పేరు చెప్పా, ఇట్లా విదేశీయుల పేర్లు చెప్పా. ఇవన్నీ కూడా నోట్ చేసుకొని చదువుకోవాలి. 110 మంది పద్మశ్రీ గ్రహీతలు అనమాట, 110 మంది ఉన్నారనమాట. ఎక్కువగా కళలు, ఆర్ట్కు సంబంధించిన వాళ్ళకి ఎక్కువ మందికి ఇచ్చారన్నమాట పద్మశ్రీ అవార్డు. ఎప్పుడైనా వాళ్ళకే ఇస్తారు ఎక్కువ. కళల్లో ఏకంగా 48 మంది ఉన్నారు, వైద్యంలో 10 మంది ఉన్నారు, వ్యవసాయంలో 4 ఉన్నారు, సామాజిక సేవలో 9 మంది ఉన్నారు, క్రీడల్లో 7 మంది ఉన్నారు. ఇది అడగరు మనకు లిస్టు. ఇక మీరు ఓన్లీ పద్మశ్రీ ఎంతమంది అనేది నోట్ చేసుకోవాలి. అంతేగాని కళల్లో ఎంతమంది, వైద్యంలో ఎంతమంది, వ్యవసాయంలో ఎంతమంది, సామాజిక సేవలు ఎంతమంది ఇట్లా అడగరు. కాబట్టి పద్మశ్రీ ఎంతమంది అంటే 110 మంది అనమాట. ఇట్లా మొత్తం ఎంతమందికి ఇవ్వడం జరిగింది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. పద్మ పురస్కారాలు అంటే పద్మభూషణ్, పద్మశ్రీ ఈ 3 కలిపి ఎంతమందికి ఇవ్వడం జరిగింది 2024 గాను కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడేటువంటి అప్డేట్ అనమాట ఇది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక గొప్ప అప్డేట్ అనమాట. స్వయాన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడడం జరిగిందనమాట దీనిపైన. ఏంటంటే కనుక
మనకు ప్రతి సంవత్సరం కూడా ఐబీపీఎస్ ఎస్ఎస్సి ఎలాగైతే ఇయర్ క్యాలెండర్ ఇస్తుందో అదేవిధంగా ఇక నుంచి ప్రతి ఏటా కూడా ఇయర్ క్యాలెండర్ను ఇస్తాము అని చెప్పడం జరిగిందనమాట అశ్విని వైష్ణవ్ గారు. రైల్వే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్స్, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, కమర్షియల్ అప్రెంటివ్స్, ట్రాఫిక్ అప్రెంటివ్స్, ఇట్లాంటి రకరకాల విభిన్న రకాల పోస్టులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లో ఉండే విధంగా ప్రతి ఏటా కూడా ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. ఆయన మాట్లాడుతూ 1,50,000 పోస్టులు ఉన్నాయని స్వయాన ఆయనే చెప్పడం జరిగింది. 1,50,000 పోస్టులు ఉన్నాయి, ప్రతి సంవత్సరం కూడా ఇయర్ క్యాలెండర్ ఇస్తాం కంపల్సరీగా ఇప్పటి నుంచి అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే రైల్వేస్కు బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్లకు చాలా గొప్ప అంశం అన్నమాట ఇది. ఎందుకంటే ఇయర్ క్యాలెండర్ అంటే కనుక ఖచ్చితంగా మనకు ప్రతి సంవత్సరం పోస్టులు వదులుతారు. కాబట్టి ఒకవేళ అన్ఫార్చునేట్ ఈ సంవత్సరం మనకు జాబ్ రాకపోయినా రేపు సంవత్సరం కూర్చొని చదువుకోవచ్చు ఓకేనా. కాబట్టి అందరూ కూడా ఒక రైల్వే ఎగ్జామ్స్కి మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాదు, ఎవరైనా చదవచ్చు అనమాట. అర్థమెటిక్, రీజనింగ్, జీకే, సైన్స్ ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అర్థమెటిక్, రీజనింగ్, జీకే, సైన్స్ ఉంటాయి. కాబట్టి వీటిని ఫోకస్ చేసుకుంటే కనుక ఎవరైనా కూడా రైల్వేస్ రాసుకోవచ్చు. అందులో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి బాగా ప్రిపేర్ కావచ్చు అనమాట అందరూ కూడా. కాబట్టి ఇక నుంచైనా ఈ రోజు నుంచైనా ఎవరైనా సరే కోచింగ్ తీసుకోవచ్చు. మీరు అందరూ కూడా ఇంకా దీనిపైన సరిగ్గా ఓకేనా మీరు లేకపోతే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన కొత్తగా కోచింగ్ తీసుకోండి. కోచింగ్ అనేది అయితే కంపల్సరీ. కోచింగ్ లేకుండా మనకు జాబ్లు వచ్చే క్వశ్చన్ లేదు, అది మాత్రం 100% చెప్పగలుగుతా. కాబట్టి మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటే కనుక మాకు కాల్ చేయండి. 8186006848 కాల్ చేసి కోచింగ్ వివరాలు కనుక్కొని నీట్గా కోచింగ్లో జాయిన్ అయిపోయి రోజు క్లాసులు ఏ రోజుకి ఆ రోజు టెస్టులు రాసుకుంటూ నీట్గా మనం కనుక ఫాలో అయితే కనుక వెంటనే పడినప్పుడు అంత కష్టంగా ఉండదన్నమాట మనకి. అంతేకాదు చాలా స్పీడ్గా కూడా రిక్రూట్మెంట్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇయర్ క్యాలెండర్ కాబట్టి బాగా స్పీడ్గా రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎంతమంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు? చూడండి, 75వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అనమాట ప్రతి ఏటా కూడా జరుగుతాయని మనందరికీ తెలుసు. ఈ ఏడాది కూడా ఢిల్లీలోని కర్తవ్య పదలో అంగరంగ వైభవంగా ఈ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. దీనికి సంబంధించి జెండా వందనం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేయగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ కర్తవ్య పదలో ప్రయాణిస్తూ అక్కడికి ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా ఆయన అభివాదం తెలపడం జరిగిందనమాట. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఈసారి ముఖ్యంగా త్రివిధ దళాలు చాలా అత్యంత అద్భుతంగా వారి యొక్క ప్రదర్శనలు అక్కడ మనకి చూపించడం జరిగిందనమాట. త్రివిధ దళాలు ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు. అదేవిధంగా ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ప్రత్యేక దళం ఇక్కడ పాల్గొనడం జరిగిందనమాట. ఈసారి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి సైన్యం ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఇక్కడ పాల్గొని విన్యాసాలు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి శకటాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడ్డాయని మనం చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యంగా విద్య దాని గురించినటువంటి విద్యాశాఖ తయారు చేసినటువంటి శకటం అన్నమాట ప్రదర్శించబడింది అనమాట. ఇక తెలంగాణ నుంచి అయితే కనుక జయ జయ హే తెలంగాణ అనేటువంటి పేరుతో కొమురం భీం కావచ్చు, చాకలి ఐలమ్మ, రాంజీ గోండు, గుట్టపై ఇల్లు, అదేవిధంగా 100 ఊడల మర్రి చెట్టు, ఇవన్నీ కూడా ఉండే విధంగా జయ జయ హే తెలంగాణ శకటాన్ని తయారు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మరొక అంశాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవలనే అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ట, బాల రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఆ విగ్రహాన్ని చూపించే విధంగా ఇక్కడ శకటం అనేటువంటి తయారు చేయడం జరిగిందనమాట ఉత్తరప్రదేశ్. అంతేకాదు ఇస్రో శాస్త్రవేత్తలు అయితే కనుక ఇస్రో శకటాన్ని ప్రదర్శించారనమాట. ఈ శకటంలో చంద్రయాన్ 3 కావచ్చు, ఆదిత్య L1 మిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయన్నమాట. ఇట్లా శకటాల ప్రదర్శన జరిగిందనమాట. అంతేకాకుండా ముఖ్యంగా 1900
1900 చీరల ప్రదర్శన ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచిందనమాట. ఇక్కడ 1900 చీరల ప్రదర్శన జరిగిందనమాట. ఇందులో 150 ఏళ్ళ నాటి చీర కూడా ఒకటి కనిపిస్తుందంట. అంత గొప్ప ప్రదర్శన, చీరల ప్రదర్శన, 1900 చీరల ప్రదర్శన, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలో ముఖ్యంగా ఈసారి మహిళలు కూడా బాగా పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. నారీ శక్తి, ఇక్కడ మొట్టమొదటిసారిగా త్రివిధ దళాలకు సంబంధించి నారీ శక్తి అంటే మహిళలు కీలక పాత్ర పోషిస్తూ అక్కడ ఒక ప్యారెడ్లో వారి యొక్క ప్రదర్శన చూపించడం జరిగిందనమాట. అదేవిధంగా మహిళల పేర్లు కూడా మనం కొంతమందిని చెప్పుకున్నాం అనమాట. వాళ్ళని కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఎవరు ఈసారి కెప్టెన్స్ అని వాళ్ళ పేర్లు కూడా చూసుకోవాలి. అన్నీ ఒక చోట రాయమని చెప్పినా మీరు రాసుకొని ఉంటారు ఖచ్చితంగా. ఒకసారి బాగా రివిజన్ చేసుకోవాలి అన్నీ కూడా. అట్లా ఈరోజు ఏంటంటే కనుక 75వ గణతంత్ర నిన్న థీమ్ కూడా చెప్పా. ఈసారి 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల థీమ్, ఆ థీమ్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. తెలియకపోతే నోట్బుక్ తెరచి బాగా చదివి ఆ థీమ్ను కామెంట్ బాక్స్లో ఓకేనా మెన్షన్ చేయండి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సరే, ఈ ఏడాది ఏంటి 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఎంతమంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు అంటే 1300 మంది హాజరయ్యారనమాట. 1300 మంది హాజరయ్యారు. ఎవరు వీళ్ళు? ఈ 1300 మంది ఎవరు అనేది మనం ఒకసారి చూస్తే ఆదర్శ గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆదర్శ గ్రామాల సర్పంచులు అనమాట. అదేవిధంగా అంతర్జాతీయ క్రీడాకారులు, అంతర్జాతీయంగా ఇటీవల గొప్పగా ఆడినటువంటి క్రీడాకారులు ఉంటారు కదా వాళ్ళు. అదేవిధంగా ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రత్యేక అతిథుల్లో ఉన్నారనమాట. అదేవిధంగా సెంట్రల్ విస్టా, ఇప్పుడు ఢిల్లీలో చాలా ముఖ్యంగా గొప్ప నిర్మాణాలన్నీ కూడా చేపట్టబడ్డాయి. అది ఏ ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్మాణాలు చేపట్టబడ్డాయంటే సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అనమాట. ఆ సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో ఎవరైతే మహిళా కార్మికులు అనమాట, మహిళా కార్మికులు ఇక్కడ ప్రత్యేక అతిథులుగా రావడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు, ఆ పథకాలు పొందుతున్నటువంటి కొంతమంది లబ్ధిదారులు కూడా ప్రత్యేక అతిథులుగా రావడం జరిగిందనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది వీరగాథ 3. ఏంటి వీరగాథ 3 అంటే కనుక ఇప్పుడు శౌర్య పురస్కారాలు పొందినటువంటి వాళ్ళు ఉంటారు మన దేశంలో. వారిని గురించి వ్యాసాలు రాయడం, అదేవిధంగా వారి నుంచి వారి గురించి పాటలు పాడడం, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక 100 మందిని విజేతలుగా గుర్తించారనమాట. దాని పేరు వీరగాథ 3 అనమాట. ఈ వీరగాథ 3లో భాగంగా శౌర్య పురస్కారాలు పొందిన వారికి స్ఫూర్తి పొందే విధంగా కొంతమంది వ్యాసాలు రాయడం కానీ పాటలు పాడడం ఇట్లాంటివి చేసింటారనమాట. వారికి ఆ విద్యార్థులకు ఒక 100 మంది విజేతలుగా వాళ్ళని పెట్టినారనమాట. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారన్నమాట ప్రత్యేక అతిథులుగా. ఆ పాయింట్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. వీరగాథ 3 ఓకేనా, విజేతలైనటువంటి 100 మంది అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇకపోతే ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానమంత్రి బాల పురస్కారాలు అందుకున్న 19 మంది, బాల పురస్కారాలు అందుకున్నటువంటి 19 మంది అనమాట. వీళ్ళు కూడా ప్రత్యేక అతిథుల్లో ఉన్నారు. ఇట్లా మొత్తం ఎంతమంది అంటే 1300 మంది. మొత్తం ఎంతమంది? 1300 మంది ఇక్కడ ప్రత్యేక అతిథులుగా ఉన్నారనమాట. ఎవరు అనేటువంటిది నేను ఇప్పుడు చెప్పా. వాళ్ళందరినీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆదర్శ గ్రామ సర్పంచులు, ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు, సెంట్రల్ విస్టాలో పనిచేసిన కార్మికులు, మహిళా కార్మికులు, ఓకేనా. అదేవిధంగా వీరగాథ 3 100 మంది విజేతలు, ప్రధానమంత్రి బాల పురస్కారాలు పొందిన 19 మంది, అంతర్జాతీయ గొప్ప క్రీడాకారులు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేక అతిథులే అనమాట. ఫిఫ్త్ క్వశ్చన్, పంచాయతీరాజ్ సగటు ఆదాయంలో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది? పంచాయతీరాజ్ సగటు ఆదాయంలో టాప్లో ఉన్న రాష్ట్రం కేరళ రాష్ట్రం అన్నమాట. చూడండి, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక అన్నమాట ఇది. ఆర్బీఐ వారు పంచాయతీరాజ్ సంస్థ ఆర్థిక పరిస్థితి 2022-2023 అనే పేరుతో ఒక నివేదికను వెల్లడించిందనమాట. పంచాయతీరాజ్ సంస్థ ఆర్థిక పరిస్థితి 2022-2023 అనే పేరుతో
ఒక నివేదికను వెల్లడించిందనమాట. ఆ నివేదిక ప్రకారం కేరళలో సగటు ఆదాయం పంచాయతీరాజు సగటు ఆదాయం 60 లక్షలుగా ఉందన్నమాట. బీహార్ పంచాయతీరాజ్ సగటు ఆదాయము 38.94 లక్షలుగా ఉంది. 38.94 లక్షలుగా ఉంది. తెలంగాణ పంచాయతీరాజ్ సగటు ఆదాయము 11.52 లక్షలుగా ఉంది. 11.52 లక్షలుగా ఉందన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సగటు ఆదాయం మరీ ఘోరంగా 2.7 లక్షలుగా ఉందన్నమాట. 2.7 లక్షలుగా ఉందన్నమాట. పంచాయతీరాజ్ సగటు ఆదాయం పరంగా కేరళ 60 లక్షలుగా ఉంది. బీహారు 38.94 లక్షలు, తెలంగాణ 11.52 లక్షలు, ఆంధ్రప్రదేశ్ 2.7 లక్షలు అన్నమాట. మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలో అంటే సర్పంచులు అనమాట. సర్పంచుల పరిస్థితి మరీ ఘోరంగా ఉందనే విషయం మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో. అందుకే ఆదాయం పరంగా కూడా నిల్ అనమాట ఆంధ్రప్రదేశ్లో. సర్పంచుల పని అనేటువంటిది ఇక్కడ లేకుండా పోయిందని మనందరికీ తెలుసు. అందుకే వాళ్ళు లబోదిబో అంటున్నారు అన్నమాట. సర్పంచులు మేము పేరుకు మాత్రమే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో మాకు ఎటువంటి ప్రాధాన్యత లేదు అని వాళ్ళు పోరాటాలు కూడా చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం ఆంధ్రప్రదేశ్లో. ఈ గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా ప్రతి విషయం కూడా దాని ఆధీనంలోకి వెళ్ళిపోయింది. సర్పంచులు నామమాత్రంగా మిగిలిపోయారనమాట. కాబట్టి వారు చాలా డిజపాయింట్ అనమాట ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరంగా. కాబట్టి ఇక్కడ ఆదాయం పరంగా తీసుకున్నప్పుడు కూడా ఆటోమేటిక్గా ఇక్కడ చాలా తక్కువ అనమాట. ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. కేరళ రాజధాని తిరువనంతపురం, కేరళ రాష్ట్ర హైకోర్టు ఎర్నాకులం, కేరళ రాష్ట్ర భాష మలయాళం, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్, కేరళ రాష్ట్ర గవర్నర్ అరీఫ్ అహ్మద్ అనమాట. అరీఫ్ అహ్మద్ కేరళలో మనకి చాలా ముఖ్యంగా ఉన్నటువంటి క్లాసికల్ డ్యాన్స్ నృత్యం ఏదంటే కనుక కథాకళి అనమాట. కథాకళి మాత్రమే కాదు, మిగతా జానపద గిరిజన నృత్యాలు కూడా ఉంటాయి. ముడియాట్టం, కుడియాట్టం, అడయాట్టం, మోహిని అట్టం, కైకొట్టుకలి, తప్పటకలి, వట్టం తుల్లాల్ ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇట్లా డ్యాన్సులు బాగా ఇంపార్టెంట్. రైల్వే ఎగ్జామ్స్ బాగా పడుతున్నాయి కదా, దానికి సంబంధించి డ్యాన్సులు లేకుండా మనకి ఎగ్జామ్ పేపర్స్ ఉండవు అనమాట. రైల్వేలో స్టాండర్డ్ జీకే పరంగా డ్యాన్సులు బాగా చూసుకోవాలి. ఏ రాష్ట్రంలో ఏ సాంప్రదాయ నృత్యాలు ఉన్నాయి, జానపద నృత్యాలు ఉన్నాయి, గిరిజన నృత్యాలు ఉన్నాయి అనేవి చూసుకోవాలన్నమాట. సిక్స్త్ క్వశ్చన్, ఏ గ్రహంపై మంచు రూపంలో నీటి నిక్షేపాలు ఉన్నట్లు ఐరోపా శాస్త్రవేత్తలు గుర్తించారు? చాలా ఇంపార్టెంట్, స్పేస్కు సంబంధించిన అంశం అన్నమాట. అంగారక గ్రహం. అంగారకుడిని మనం కుజుడు అని కూడా పిలుస్తారనమాట. కుజుడు అన్న అంగారకుడు అన్న ఒకటే. ఇంగ్లీష్లో అయితే మార్స్ అంటారు, MARS అనమాట. ఓకేనా? కాబట్టి అంగారకుడి గ్రహం పైన జీవం నివసించడానికి అనుకూలంగా ఉందా లేదా అనే విషయాలపైన అనేక దేశాలు మనకి ప్రయోగాలు చేపడుతూ ఉన్నాయన్నమాట, అంతరిక్ష ప్రయోగాలు. దానిలో భాగంగా మనకి ఐరోపా శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ప్రయోగాలు చేస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు చాలా వెరీ ఇంపార్టెంట్, అంగారకుడి గ్రహంపై మంచు రూపంలో నీటి నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందనమాట. అంటే అక్కడ మంచు ఉందన్నమాట, మంచు రూపంలో నీటి నిక్షేపాలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ బిట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఐరోపా శాస్త్రవేత్తలు మంచు రూపంలో నీటి నిక్షేపాలు ఉన్నట్టు ఏ గ్రహంపై గుర్తించారంటే కుజుడు లేదా అంగారక గ్రహంపై. సో అంగారకుడు అనేది సూర్యుని నుంచి 4వ గ్రహం అనమాట, దూరం పరంగా 4వ గ్రహం అనమాట అంగారకుడు. ఫస్ట్ ఏంటి, బుధుడు ఉంటుంది, మెర్క్యూరీ, తర్వాత శుక్రుడు వీనస్, తర్వాత భూమి ఎర్త్, తర్వాతనే మార్స్ అనమాట కుజుడు లేదా అంగారకుడు. కాబట్టి 4వ గ్రహం అనేది గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఉన్నటువంటి రంగు కారణం చేత దీన్ని అరుణ గ్రహం అని కూడా అంటారు. అంగారకుడిని అరుణ గ్రహము అని కూడా పిలుస్తారనమాట. అంగారకుడిపై మన దేశం కూడా ప్రయోగం చేపట్టాము ఒకసారి.
అదే మార్స్ ఆర్బిటార్ మిషన్ అనమాట. 2013లో మార్స్ ఆర్బిటార్ మిషన్ను మనం గొప్పగా ప్రయోగం చేపట్టాం మనం 2013లో. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో పిఎస్ఎల్వి C-25 ద్వారా, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C-25 ద్వారా అంగారకుడిపైకి మనము ప్రయోగం చేపట్టాము అన్నమాట. ఆ రోజు గుర్తుపెట్టుకోవాలి. ఏ మిషన్ అది? మామ్ అంటాం సింపుల్గా, ఎంఓఎం అంటే మార్స్ ఆర్బిటార్ మిషన్ అన్నమాట. దీనిలో భాగంగా పంపబడిన ఉపగ్రహం మంగళయాన్ ఉపగ్రహం. మనకు 2000 రూపాయల నోటు ఉంది కదా, మన నోటు, దానిపైన మనం మంగళయాన్ ఉపగ్రహాన్ని వేసుకున్నాం. అందుకే అంగారకుడిపై మొట్టమొదటిసారిగా ప్రయోగం అనమాట. మళ్ళీ అంగారకుడిపై రెండో ప్రయోగం చేయాలని కూడా ఉందన్నమాట సిద్ధంగా ఇస్రో. ఇప్పుడు ఆల్రెడీ చంద్రయాన్ 3 చూసాం చంద్రునిపైకి. అదేవిధంగా సూర్యునిపైన ప్రయోగం కోసం ఆదిత్య L1 మిషన్ చూసాం. అట్లా ఇప్పుడు ఒక మంగళయాన్ 2 ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించాలని సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా 2013 గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అంగారకుడిపై చేపట్టిన ప్రయోగం ఎప్పుడంటే 2013లో అనమాట. 2023లో అయితే కనుక చంద్రుడిపైకి మరియు సూర్యునిపై ప్రయోగాలు అనమాట. 2023లో అయితే ఒక 10 ఏళ్ళ తర్వాత. క్వశ్చన్, రక్షణకు సంబంధించి భారతదేశం ఏ దేశంతో రోడ్ మ్యాప్ ఒప్పందం చేసుకున్నది? చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డిఫెన్స్ సంబంధించిన సమాచారం ఏదైనా సరే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనందరికీ తెలుసు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వ్యక్తి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఈ సందర్భంగా రాజస్థాన్లోని జైపూర్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇరువురు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయడం జరిగిందనమాట. దేనికి సంబంధించి ఈ ఒప్పందం అంటే కనుక రక్షణకు సంబంధించినటువంటి అవసరాలు ఏవైనా కావచ్చు, రక్షణకు సంబంధించినటువంటి అవసరాలు, అలా సైనిక అవసరాలు అన్నమాట, సైనిక అవసరాలు. దీనికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ తయారు చేయబడింది అనమాట. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్పై ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయడం జరిగిందనమాట. అంటే సైనికులకు అవసరమయ్యేటువంటి సహకార ఒప్పందం అన్నమాట. అలా ఇండియా సైన్యం కావచ్చు, ఫ్రెంచ్ సైన్యం, ఇరువురు సైన్యాల మధ్య సహకార ఒప్పందాలన్నమాట. అదేవిధంగా సైన్యానికి సంబంధించి ఉపగ్రహాల తయారీ, మనకి అంతరిక్ష ఉపగ్రహాలు ఉంటాయి కదా, దానికి అక్కడ పంపించిన తర్వాత సైనికులు ఉపయోగపడే విధంగా ఉపగ్రహాల తయారీకి కావచ్చు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి దీనికి సంబంధించి రోబోటిక్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా తయారీ. అదేవిధంగా యుద్ధ విమానాల తయారీ, దీనికి సంబంధించి సహకారాలు అన్నమాట రెండు దేశాల మధ్య. మనందరికీ తెలుసు రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ దేశం నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. రఫేల్ యుద్ధ విమానాలు, ఈ రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్లోని దసాల్ట్ ఏవియేషన్ వాళ్ళు తయారు చేస్తారనమాట. వాటిని మనం దిగుమతి చేసుకొని మన సైన్యంలో ఇప్పుడు మనం వాడుకుంటూ ఉన్నాం. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలో రఫేల్ యుద్ధ విమానాల ప్రదర్శన కూడా జరిగింది అక్కడ. ఎందుకంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు వచ్చాడు కాబట్టి రఫేల్ యుద్ధ విమానాలను కూడా అక్కడ ప్రదర్శించారనమాట. వాళ్ళవే కాబట్టి వాళ్ళ నుంచే దిగుమతి చేసుకున్నాం కాబట్టి గుర్తుంచుకోవాలి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, ఫ్రాన్స్ దేశ కరెన్సీ యూరో, ఫ్రాన్స్ దేశ భాష ఫ్రెంచ్, ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఫ్రాన్స్ దేశ ప్రధానమంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. పోయిన ఏడాది మన అందరికీ తెలుసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వేడుకలకు వెళ్ళడం జరిగిందనమాట. ఆయన మనకు ఎలాగైతే గణతంత్ర దినోత్సవం ఉందో వాళ్ళకు బ్యాస్టిల్ డే అనే ఒకటి జరుగుతుంది. బ్యాస్టిల్ డే అత్యంత గొప్పగా బ్యాస్టిల్ డే అనేటువంటిది జరుగుతుందన్నమాట. దానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారనమాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని. ఫ్రాన్స్ చాలా గొప్ప దేశం అనమాట. ఏకంగా ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో వీటో పవర్ కలిగి ఉంది. 5 దేశాలకే వీటో పవర్ ఉందన్నమాట. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, అందులో ఫ్రాన్స్ కూడా ఒకటి అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి ఫ్రాన్స్. అటువంటి ఫ్రాన్స్ వాళ్ళు మన దేశ ప్రధానమంత్రిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం కూడా చూసాం మనం బ్యాస్టిల్ డే వేడుకలకు జూలై నెలలో పోయిన ఏడాది. ఈ ఏడాది అందుకే మనం ఏం చేసామంటే కనుక మర్యాదగా మనల్ని ఆహ్వానించారు కదా, కాబట్టి మనం కూడా మర్యాదగా వాళ్ళని ఆహ్వానించడం జరిగింది ముఖ్య అతిథిగా. అమెరికా అధ్యక్షుడు మనం ఆహ్వానిస్తే కనుక ఆయన
కొన్ని పరిస్థితుల వల్ల హాజరు కాలేకపోయాడు. అందుకే ఫ్రాన్స్ అధ్యక్షుడిని మనం ఆహ్వానించామన్నమాట, ఇమాన్యుయల్ మ్యాక్రాన్ను. ఫ్రాన్స్ దేశానికి మరియు భారతదేశానికి మధ్య జరిగేటువంటి సంయుక్త సైనిక వ్యాయామాలు కూడా ఉంటాయన్నమాట. సంయుక్త సైనిక వ్యాయామాలు, ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి మన ఇద్దరి మధ్య, ఓకేనా, ఆ సంయుక్త సైనిక వ్యాయామాలు కూడా నిర్వహిస్తారు. ఏంటి ఆ వ్యాయామాలు? 2 ఉంటాయి, 1 కాదు 2 ఉంటాయి. అవి నోట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఫ్రాన్స్ దేశానికి ఇండియాకు మధ్య జరిగేటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఒక 2 ఉన్నాయి మెయిన్గా, ఆ 2 నోట్ చేయండి. ఎయిత్ క్వశ్చన్, 2024లో భారతదేశంలో తొలి యూనికార్న్గా ఏది అవతరించింది? యూనికార్న్ చూడండి, యూనికార్న్ అంటే స్టార్టప్ కంపెనీనే యూనికార్న్గా మారుతుందన్నమాట. ఒక స్టార్టప్ కంపెనీ అనేటువంటిది యూనికార్న్గా మారాలంటే $1 బిలియన్ దాని వాల్యూ $1 బిలియన్ దాని వాల్యూ $1 బిలియన్ ఉన్నట్లయితే కనుక అది యూనికార్న్ హోదా పొందుతుందన్నమాట. ఇప్పుడు 2024లో మొట్టమొదటి యూనికార్న్ హోదా పొందినటువంటిది ఏదంటే కనుక కృత్రిమ్. థర్డ్ ఆప్షన్ ఉంది చూడండి, కృత్రిమ్, KRUTRIM అనమాట. ఈ కృత్రిమ్ అనేటువంటిది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అనమాట. దీనిని ఓలా, మనందరికీ తెలుసు ఓలా అనేటువంటి చాలా గొప్ప కంపెనీ అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి ఓలా అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ ఓలా కంపెనీ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ స్థాపించినటువంటిదే ఈ కృత్రిమ్ అనమాట. ఈ కృత్రిమ్ అనేటువంటిది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అనమాట. ఇది ఇప్పుడు యూనికార్న్ హోదా పొందింది. 2024లో మొదటి యూనికార్న్ హోదా పొందినటువంటి కంపెనీ ఏదంటే కనుక కృత్రిమ్. పోయిన ఏడాది 2ంటికి దక్కిందనమాట యూనికార్న్ హోదా. పోయిన ఏడాది 2023లో మొట్టమొదటి కంపెనీగా యూనికార్న్ కంపెనీగా అవతరించింది ఏదంటే కనుక జెప్టో, జెప్టో అనమాట. జెప్టో తర్వాత ఇన్క్రెడ్, INCRED. పోయిన ఏడాది 2 యూనికార్న్లు అనమాట. నోట్ చేసుకోవాలి, పోయిన ఏడాది కూడా మర్చిపోకూడదు మనం. పోయిన ఏడాది యూనికార్న్గా మొదటిది ఏదంటే కనుక జెప్టో తర్వాత 2వ యూనికార్న్గా పోయిన ఏడాది ఏదంటే కనుక ఇన్క్రెడ్, INCRED అనమాట. ఈ ఏడాది ఏదంటే కనుక మొదటిది కృత్రిమ్ అనమాట. ఇంతవరకు యూనికార్న్లలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యూనికార్న్గా గుర్తింపు పొందింది అన్నమాట కృత్రిమ్. ఇప్పుడు యూనికార్న్లు చాలా ఉన్నాయి మన దేశంలో. అట్లాంటి యూనికార్న్లో ఫస్ట్ది అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా స్టార్టప్ కంపెనీ, కాబట్టి గుర్తుంచుకోవాలి. 2011లో మొట్టమొదటి యూనికార్న్ ఇన్మోబి అనమాట. 2011లో మొట్టమొదటి యూనికార్న్ ఏదంటే ఇన్మోబి, INMOBI. అది కూడా స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోవాలి. మన దేశం మొట్టమొదటి యూనికార్న్ హోదా పొందిన కంపెనీ ఏదంటే ఇన్మోబి. పోయిన ఏడాది ఏవంటే కనుక జెప్టో, ఇన్క్రెడ్. ఈ ఏడాది మొదటిది ఏదంటే కనుక కృత్రిమ్. కానీ మనం ఒక ఇమేజ్లో చూడొచ్చు అనమాట భవిష్ అగర్వాల్ను. ఓలా కంపెనీ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ అనమాట. చూడండి అక్కడ కృత్రిమ్ ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అనమాట ఇది, ఓకేనా. $1 బిలియన్ చేరుకుంటే కనుక ఆ కంపెనీలను యూనికార్న్ కంపెనీస్ అంటారనమాట, ఓకేనా. నైన్త్ క్వశ్చన్, 2024 ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్కు ఎన్ని పద్మ పురస్కారాలు లభించాయి? 2024 ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్కు 3 పద్మ పురస్కారాలు వచ్చాయన్నమాట. ఈ 3 పద్మ పురస్కారాల్లో పద్మవిభూషణ్ 2, పద్మశ్రీ 1, పద్మభూషణ్ లేవు అనమాట. ఆంధ్రప్రదేశ్కు పద్మభూషణ్ లేవు, ఓకేనా. పద్మవిభూషణ్ 2 ఎవరు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి, 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వీళ్ళిద్దరూ కూడా పద్మవిభూషణ్ దక్కాయన్నమాట. కళలకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవికి, పబ్లిక్ అఫైర్స్కి సంబంధించి వెంకయ్య నాయుడు గారికి ఈ పురస్కారాలు అందాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇంకా పద్మశ్రీ ఎవరు అంటే కనుక ఉమామహేశ్వరి. హరికథలో చెప్పేటువంటి ఉమామహేశ్వరి కళలకు సంబంధించి ఓకేనా కేటగిరీ అనమాట. కళలు అంటే ఆర్ట్లో హరికథ కూడా వస్తుందన్నమాట. కాబట్టి ఉమామహేశ్వరి పేరు నోట్ చేసుకోవాలి. 3లో 2 పురుషులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్, 1 స్త్రీ మహిళ ఉన్నారనమాట. మహిళ ఎవరంటే ఉమామహేశ్వరి, పురుషులు ఎవరంటే కనుక చిరంజీవి మరియు వెంకయ్య నాయుడు గారు.
కళలకు ఎవరంటే కనుక చిరంజీవి, ఉమామహేశ్వరి. పబ్లిక్ అఫైర్స్ ఎవరంటే కనుక వెంకయ్య నాయుడు. ఈ విషయాన్ని నోట్ చేసుకోవాలి, ముగ్గురు ఉన్నారనమాట. ఓకేనా. ఎవరైతే మన ఛానల్ నుంచి కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట. 2023 కంప్లీట్గా. ఓకేనా. జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు. ఓకేనా. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మీకు అందించబడతాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. వాటిని బాగా జిరాక్స్ తీసుకొని మంత్ సపరేట్ చేసుకొని చదువుకుంటూ రండి. చాలా ఉపయోగపడతాయి మీ అందరికి కూడా, ఎందుకంటే డేట్ టు డేట్ చేస్తూ ఉన్నాం కాబట్టి. ఓకేనా. దీంట్లో స్పోర్ట్స్ ఉంటాయి, అవార్డ్స్ ఉంటాయి, సమ్మిట్స్ ఉంటాయి. ఓకే. అదేవిధంగా మన దేశానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్, వ్యాయామాలు ఉంటాయి, మన దేశ సదస్సులు ఉంటాయి, స్టేట్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ప్రిపేర్ అయినా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాలు ఓకేనా ప్రిపేర్ అయినా దానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఓకేనా. న్యూ పర్సన్స్, నూతన నియామకాలు ఎవరెవరు వస్తుంటారు, ఏం కొత్తగా వచ్చే వాళ్ళవి ఉంటాయి. అదేవిధంగా రాజకీయానికి చెందినటువంటి అంశాలు ఉంటాయి. ఇట్లా అన్ని రకాల కేటగిరీస్ మనకి రోజు తగులుతూ ఉంటాయి కాబట్టి అన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఓకేనా 100 రూపీస్కే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం, అందరికీ ఉపయోగపడే విధంగా. ఓకేనా. కాబట్టి అందరూ యూజ్ చేసుకోండి. ఓకేనా. చదువుకోండి. అదేవిధంగా నెక్స్ట్ మంత్ కావాలనుకుంటే కనుక కూడా మనం నెక్స్ట్ రానున్న రోజుల్లో ప్రొవైడ్ చేస్తాం మీ అందరికి కూడా. కాబట్టి మైండ్లో పెట్టుకొని ఓకేనా ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి తీసుకోండి. ఓకే. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 ఏడాదికి గాను తెలంగాణకు ఎన్ని పద్మ పురస్కారాలు అందాయి? ఓకేనా. ఆల్రెడీ మనం పద్మ పురస్కారాలు చెప్పుకోవడం జరిగిందనమాట. అందులో ఇప్పుడు తెలంగాణ అంశాన్ని చూద్దాం. తెలంగాణకు సంబంధించి 5 మందికి పద్మ పురస్కారాలు అందాయన్నమాట. పద్మ పురస్కారాలు అంటే పద్మవిభూషణ్ ఉంటాయి, పద్మభూషణ్ ఉంటాయి, పద్మశ్రీ ఉంటాయి. పద్మవిభూషణ్ పద్మభూషణ్ రాలేదు. ఇప్పుడు పద్మశ్రీ వచ్చాయన్నమాట తెలంగాణ వారికి. 5 పురస్కారాలు వచ్చాయి. ఈ 5 మంది కూడా పురుషులే, మహిళలు లేరు. ఇక్కడ 3 వచ్చేసి కళలు, 2 వచ్చేసి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. ఈ 5 వచ్చేసి కళలు ఉన్నాయి తెలంగాణకు. కళలు అంటే ఆర్ట్ రంగానికి చెందినటువంటి వాళ్ళకి ఇచ్చారు. మిగతా 2 వచ్చేసి ఓకేనా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో 2కి వచ్చాయన్నమాట. చూద్దాం ఎవరికి వచ్చాయనేది, పేర్లు నోట్ చేసుకోండి. ఓకేనా. ఖేతావత్ సోమ్లాల్ వచ్చేసి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. ఖేతావత్ సోమ్లాల్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. కురెల్ల విఠలాచార్య కూడా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. ఇదన్నమాట. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో 2, ఖేతావత్ సోమ్లాలు, కురెల్ల విఠలాచార్య. కళలు చూద్దాం ముగ్గురు ఎవరు ఉన్నారో. ఓకేనా. గడ్డం సోమయ్య ఆర్ట్ అనమాట కళలు. గడ్డం సోమయ్య. దాసరి కొండప్ప. ఆనందాచారి అనమాట. సోమయ్య, కొండప్ప, ఆనందాచారి ఈ ముగ్గురికి కూడా కళలకు వచ్చాయన్నమాట, ఆర్ట్ రంగంలో వచ్చాయి. కాబట్టి మొత్తం 5 మంది ఉన్నారన్నమాట. 3 వచ్చేసి కళలు, 2 వచ్చేసి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో 2 పేర్లు మైండ్లో పెట్టుకోండి. అదేవిధంగా కళలకు సంబంధించి 3 ఎవరు మైండ్లో పెట్టుకోండి. వీళ్ళు తెలంగాణకు చెందిన వాళ్ళు, పురుషులు మాత్రమే ఉన్నారు ఈసారి. ఓకేనా. ఉమెన్స్ లేరు తెలంగాణకు సంబంధించి. ఇవన్నమాట ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మీరేం చేయాలంటే కనుక పద్మభూషణ్ 17 మందికి ఇచ్చారు కదా, ఆ 17 మంది బాగా చదివి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నేటి క్లాస్ నేను పద్మభూషణ్ అవార్డులు నేను చదవమని చెప్పాను. రేపు అడుగుతా ఖచ్చితంగా. రేపటి క్లాస్లో మీరు చదివి పెట్టుకోండి. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని 17 మంది పేర్లు చేయండి అని చెప్పేసి ఒకసారి రాస్తే కనుక మీరు ఆ కామెంట్ బాక్స్లో మీకు బాగా నోటెడ్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఆ విషయం దయచేసి అందరూ 17 మంది పేర్లు రాయడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్. పద్మవిభూషణ్ 5 మందే కాదు, పద్మభూషణ్ 17 మంది కూడా ఖచ్చితంగా చదవాల్సిందే. ఓకేనా. రైట్.